Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. తునిలో చిన్నారి మిస్ అయి 13 రోజులు కావస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు అందరికీ ఆగ్రహావేశాలు తెప్పిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పాప కనిపించట్లేదనేటువంటి బాధతోటి ఆ తల్లిదండ్రులు 10-12 రోజులుగా తీవ్రమైనటువంటి వేదన పడుతుంటే దీనిని ఆసరగా చేసుకొని కొంతమంది చేసేటువంటి పనులు ఇప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాజాగా బుధవారం రోజు అక్కడ ఒక వ్యక్తి నేను పూజలు చేస్తానంటూ అక్కడికి వచ్చి వారిని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా పాప గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ ఇంటి మీదకి వచ్చి ఆ ఇంటిపైన తిరిగినటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తిరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ తల్లి ఇప్పుడు ఆ పాప తల్లి కూడా అదే చెప్తుంది. పాప గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఉందని చెప్పేసి అంటున్నాడు, తను పూజలు చేస్తానంటున్నాడు, తీసుకొస్తా అంటున్నాడు, భూమిలో ఉందంటున్నాడు, రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ ఆ వ్యక్తిని తన గురించి అక్కడ ఉన్నటువంటి వారికి మీడియా ప్రతినిధులకు వాళ్ళకి చెప్పి ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదన ఇప్పుడు ఒక్కసారిగా కలకలం సృష్టించింది. అసలు ఎవరు ఈ అన్నోన్ పర్సన్, ఎందుకు అక్కడికి చేరుకుంటున్నారు, అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకవైపు తీవ్ర ఆవేదనతోటి వారు పాప ఎక్కడ ఉందనేటువంటి ఆ క్షోభతో ఉన్నటువంటి వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి రకరకాల ఈ యొక్క నమ్మకాలని ప్రేరేపించేటువంటి విధంగా కొంతమంది చేస్తున్నటువంటి ఈ యొక్క పనులు వారిని మరింతగా ఆందోళనకు గురి చేసేటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతానికి నిన్న బుధవారం రోజు అక్కడ ఒక వ్యక్తి వచ్చి కొంత అలజడి సృష్టించినటువంటి పరిస్థితి. వారు వద్దన్నా కూడా వారికి తెలియకుండా అక్కడికి వచ్చి బలవంతంగా కొన్ని మాటలు మాట్లాడి వారిని భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితికి దారితీసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ వ్యక్తి ఎవరు, ఏం జరిగిందన్నది ఒకసారి మనం చూద్దాం. ఎంతమంది చేస్తున్నారంటే లేదు ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా అడగలేదు, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు ఆపారు అవుతుంది వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు చచ్చిపోయింది. చలాకేస్తున్నాడు అసలు పిల్లలతో ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా? మీరు ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి వాళ్ళకి ఎవడ బెదిరితో సీఎం అనే ఎవడ బెదిరితో సీఎం నీకు పిల్లలున్నారా? ఏమన్నారమ్మా? ఏమన్నారు? ఇదే మాట తీసుకోపో. ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయినా నా మాట పాప భూదేతలో ఉంది. సో అది ఒక వ్యక్తి అక్కడికి వచ్చి రాత్రంతా కూడా అదే ప్రాంతంలో ఉన్నాడంట. అక్కడ విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ అతను ఆ తల్లి ఇప్పటి వరకు నిబ్బరంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది, నా పాప మళ్ళీ సేఫ్గా వస్తుందని చాలా ధైర్యంగా నిలబడింది ఇప్పటి వరకు. అందరితో పాటుగా ఆ పాప తిరిగి రావాలని కోరుకున్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఒక వ్యక్తి వచ్చి ఆ ఇంటి దగ్గర పైన అక్కడే పడుకొని అటువైపు తిరిగి పూజలు చేస్తే అర్ధరాత్రి రకరకాలుగా ఇట్లాంటి చెప్తూ వారిని ఇంకా భయాందోళనకు గురి చేసినటువంటి ఈ యొక్క సంఘటన, దాని తాలూకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అతను ఎందుకు వచ్చాడు, వారితో పేరెంట్స్తో ఏం మాట్లాడారు, పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ తునిలో చిన్నారి తల్లితో మన ఫోన్లో మాట్లాడి తనతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా నిన్న, ఎవరు అతను, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు? మొన్న వచ్చారు సార్, ఆయన గద్వాల నుంచి వచ్చారండి సార్. గద్వాల నుంచి మొన్న వచ్చా అంటే నిన్న నైట్ అక్కడే ఉన్నారు, స్టే చేశాడా? నిన్న నైట్ కదా సార్, మొన్న నైట్. అవును సార్. ఏమంటున్నారమ్మా మీతో పాటు? నిన్న మార్నింగ్ వరకు ఉన్నారు సార్. నిన్న మార్నింగ్ వరకు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయాడా అక్కడి నుంచి? లేడు సార్, వెళ్ళిపోయాడు సార్. ఏమన్నాడు వచ్చి, మీకు ఏం చెప్తున్నాడు అతను? 1 గంటకల్లా నేను పూజ చేస్తాను, తపస్సు చేస్తాను, 1 గంటకల్లా వచ్చేస్తుంది పాప. లేదు అంటే మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంటుంది సార్. ఓకే. ఆ మామిడి చెట్టు ఎట్టిపోయింది, లేదంటే ఆకాశంలో కలిసిపోయింది, లేదంటే భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల మీద ఆశలు పెట్టుకోకండి, ఇంకా పిల్ల మీ దగ్గరికి రాదో, చనిపోయింది పిల్ల. దేవతలు తీసిపోయారు, దెయ్యాలు తీసిపోయారు, ఆకాశంలో పోయింది, భూమిలో పోయింది అని ఎన్నెన్నో చెప్పేవాడు సార్. ఎవరమ్మా అసలు అతను ఎవరు? అన్నోన్గా తెలియకుండా వచ్చాడా, లేకుంటే మీ వాళ్ళు ఎవరైనా పిలిస్తే వచ్చాడా, ఎందుకు వచ్చాడు అసలు ఇంటికి? అన్నోన్ పర్సన్ సార్.
సో మిగతా వాళ్ళు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పలేదా? ఇట్లా మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, పాప లేదని అన్నాను మాట్లాడుతున్నాడు. సార్, అయినా మా మాట పట్టించుకోలేదు సార్. వద్దు వెళ్ళిపోయి నేను ఎవరు రమ్మన్నారంటే అస్సలు వెళ్ళలేదు సార్. ఉమ్. సో నిన్న ఎట్లా బయటకు తెలిసింది? ఇది మీరే అని ఎవరికైనా చెప్పారా? వీడియో ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి అని చెప్పారా, లేకుంటే అతనే ఇంటిమేషన్ అందిందా వేరేటలకి? ఫస్ట్ మొన్న నైట్ ఎస్సీ గారిని అడిగితే ఎస్సీ గారిని నువ్వు ఎవడవే ఎందుకు వచ్చావంటే ఇలాగని చెప్పాడు సార్. నేను జ్ఞానం చేస్తాను, నేను ఇలా నా ద్వారా నేను ఏదైనా చెప్తాను అన్నాడు సార్. ఎస్సీ గారు అన్నారు ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాన్ని ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఎక్కడో దగ్గర కూర్చో అన్నాడు సార్. అన్న తర్వాత ఆయన మా మేడ పైన పడుకొని అయ్యో పూజలు చేస్తాను, ఎస్సీ గారు వెళ్ళిపోయారు సార్. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మేడ ఎక్కేసి పూజలు చేస్తాను, మంత్రాలు వేస్తాను, మళ్ళీ అయ్యి అని చెప్పాడు సార్ ఎస్సీ గారు వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు రాత్రి మేడ మీదే పడుకున్నారన్నారు కదా, అక్కడేమన్నా చేశాడా వింత ప్రవర్తన? ఏమన్నా సైలెంట్ గా పడుకొని ఉన్నాడు ఆ రోజు రాత్రి అంతా? సైలెంట్ గానే ఉన్నాడు సార్. మేము వెళ్ళలేదు సార్ పైకి, బయట అయితే ఏం అనిపించలేదు కానీ మేమైతే వెళ్ళలేదు సార్ పైకి. సో ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఇతను వచ్చిపోయిన తర్వాత? వెళ్ళిపోయారు సార్, పంపించేసారు సార్. నేను మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు సార్. ఎందుకు వచ్చావు అంటే నా ఇష్టం, నేను చేస్తాను, నేను అలాగా నేను ఎలాగా అని చాలా సేపు ఆర్గ్యూ చేశాడు సార్. కంప్లైంట్ ఇవ్వపోయారమ్మా అక్కడ పోలీస్ వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు ఇతను అని చెప్పేసి? తర్వాత చెప్పాను సార్, ఇచ్చాను సార్. స్టేషన్ ఎక్కడైనా చుట్టుపక్కల ఏరియాలో మళ్ళీ కనిపిస్తే స్టేషన్ కి తీసుకెళ్లి సెల్లే వేస్తామని చెప్పారు సార్. ఇప్పుడు ఎట్లమ్మా అక్కడ నిన్న హోంమంత్రి కూడా వచ్చారు కదా, మీతో మాట్లాడారు కదా, కొంచెం మీకు ధైర్యం కూడా చెప్పినట్టున్నారు. ఎట్లా కొనసాగుతుంది అక్కడ మీకు సెర్చ్ ఆపరేషన్స్ కానీ వెతుకులాట కానీ? కంటిన్యూ పాప కనిపించేంత వరకు కంటిన్యూ చేస్తామమ్మా, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. సో ఈ రోజు కూడా వెతుకుతున్నారా అక్కడ? ఉన్నారు సార్, వెతుకుతున్నారు. అంటే కొండంట కాదు కానీ ఊర్లో అంటే డోర్ టు డోర్ చెక్ చేస్తున్నారు సార్. ఇక్కడ కొంచెం మంది డిపార్ట్మెంట్ ఉన్నారు సార్, మిగతా వాళ్ళందరూ డోర్ టు డోర్ చెక్ చేయడానికి విలేజ్ అంట తోటలు అంట చెక్ చేయడానికి వెళ్ళారంట సార్. సరే సరే అమ్మా, ఖచ్చితంగా దొరుకుతుందిలేమ్మా, మీరు అధైర్య పడకండి. ఖచ్చితంగా పాప ఎక్కడున్నా దొరుకుతుంది, పోలీసులు వెతుకుతున్నారు కదా. మనకు ఏదో ఒక రోజు ఆ గుడ్ న్యూస్ విందామని చెప్పేసి చూద్దాం మనం కూడా. అవును సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సో అది పాప తల్లి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక వ్యక్తి అక్కడ ఎవరు పిలవకుండా ఎక్కడి నుంచో వచ్చి గద్వాల నుంచి వచ్చాడంట. అక్కడ రాత్రంతా కూడా అక్కడే సాయంత్రం ఉండి ఆ రాత్రి మళ్ళీ పోలీసులు పోయిన తర్వాత వీళ్ళతో మాట్లాడుతూ నేను రాత్రి హోమాలు చేస్తాను, పూజలు చేస్తాను, పాప తిరిగి వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి అని రకరకాలుగా వారిని అక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది తను చెప్పినటువంటి మాటలను మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారు రాత్రి ఎంత వారితో ఇది చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో అతను ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ రాత్రి పడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మార్నింగ్ ఇంకా వెళ్ళకపోవడంతో అక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులు మిగతా వాళ్ళందరూ అసలు ఏంటి నీ బాధ ఏంటి అని చెప్పేసి అక్కడ ఆర్గ్యూ అవ్వడంతో అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఒకవైపు పాప దొరకట్లేదని కన్నీళ్లు కారుస్తూ ఆమె గుండె నిబ్బరంతో గుండె ధైర్యంతో పాప కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఈ పోలీసులు అందరు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు, ఏదో ఒక ముహూర్తాన పాప తిరిగి వస్తుందనేటువంటి ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అందరూ వెయిట్ చేస్తుంటే ఇలాంటి వ్యక్తులు అక్కడికి వచ్చి పాప లేదు అక్కడ ఇంకేదో అయ్యిందని పూజలు చేస్తానని లేకుంటే ఇంకేదో చేస్తా అని చెప్పేసి రకరకాలుగా ఈ యొక్క ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా అతను వచ్చినటువంటి వ్యక్తి ఒక ఫేక్ వ్యక్తి ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేశాడో మనం చూడొచ్చు. ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే అతను ఎవరో తెలియదు, డైరెక్ట్గా అక్కడికి వచ్చి వీరిని ఇబ్బంది పెట్టి వీరి దగ్గర నుంచి ఏదో ఆశిద్దామని అనుకున్నట్టున్నాడు. బట్ అది ఫెయిల్ అవ్వడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అందరూ అక్కడ ఆగ్రహించడంతో ప్రస్తుతానికైతే అక్కడ సెర్చ్ ఆపరేషన్ 13వ రోజు కూడా కొనసాగుతుంది. ఆమె పాప తిరిగి వస్తుందనేటువంటి నమ్మకంతో ఇంకా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎంత మంది చేస్తున్నానంటే లేదు, ఇలా ఈ దారండి వచ్చేస్తుంది, లేదంటే ఈ దారండి వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా అడగలేదు, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు ఆపే రావుతుంది వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు చచ్చిపోయింది. నైట్ చాలా అసలు
పిల్లలతో ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఉన్నాను. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా మీరు? ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా తోటి కూడా మాట్లాడారండి. మాట్లాడితే మీరు చెప్పాలి అలాంటి వాళ్ళకి ఎవడ బెదిరింతా సీఎం అనే ఎవడ బెదిరింతా సీఎం ఎంతమంది నీకు పిల్లలున్నారా? నీకు పిల్లలు ఏమన్నారమ్మా? ఏమన్నారు తల్లి? తల్లి ఉన్నారా? ఇదే మాట డబ్బులతో బొంజి హెల్ప్ తీసుకోపో తల్లి ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయినా నా మాట